శ్రీమాత్రే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు జీవితంలో అదృష్టవంతులు అవ్వాలన్నా, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా వారు ఏ రత్నాన్ని ధరించాలి, లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి వీళ్ళ యొక్క మెయిన్ బలహీనత ఏంటంటే వీళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి, అన్ని ఆలోచనలు ఉంటాయి, మంచి మేధస్సు కలిగి ఉంటారు. కానీ చాలా వరకు ప్రతి పని మీద, ప్రతి పని కొరకు ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. అలాగే వీళ్ళ శక్తిని వీళ్ళ గమనించలేకపోతుంటారు అన్నమాట. ఇతరులు వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు. బాబు, నువ్వు ఈ పని చేయగలవు, నువ్వు ఈ పరీక్ష పాస్ అవ్వగలవు, లేదంటే నువ్వు ఈ పోస్ట్లో ఇంటర్వ్యూలో నెగ్గగలవు అని ప్రోత్సహిస్తే 100% వాళ్ళు దాంట్లో విజయం సాధించగలుగుతూ ఉంటారు. చాలా మంది ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక జాతకుల ఫెయిల్యూర్ కారణం ఏంటంటే వాళ్ళు కుటుంబ సభ్యులు, వాళ్ళు వెనకాతలు ఉన్న వాళ్ళే కారణం అవుతుంటారు. వీళ్ళు ఏం చేద్దామన్నా, లేదా ఒక సివిల్స్ రాద్దాం అనుకుంటాం, లేదంటే ఒక ఎస్ఐ పోస్టుకి వెళ్దాం అనుకుంటాం, లేదంటే ఒక బ్యాంక్ టెస్ట్కి రాద్దాం అనుకుంటాం, లేదా కొన్ని ఒక వ్యాపారం పెడదాం అనుకుంటాం. నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మామూలుగానే ఏం చేయలేవు, నీకు ఎస్ఐ పోస్ట్ ఎందుకు వస్తుంది, టైం వేస్ట్ తప్ప అని నిరుత్సాహపరిచి చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారు చేస్తుంటారు. అంటే ఏదో చదువు వరకు ఓకే, ఎప్పుడన్నా అది నేను క్రికెట్ ఆడదాం అనుకుంటాడు, అది ఆడినావు, ఓ సైకిల్ తొక్కుదాం అనుకుంటాడు, తొక్కనివ్వడం. ఈ విధంగా ప్రతి దానికి డిస్ట్రిక్షన్ పెడుతూ అతన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక అమ్మాయిలా పెంచడం జరుగుతుంటుంది. సో విద్యా విషయంలో చాలా 100% మార్కులు వస్తుంటే చాలా సక్సెస్ అవుతుంటాడు. కానీ ఇతరుల ప్రోత్సాహం లేదు, ఏమి చేయలేకపోతుంటాడు. ఎవరు చెప్పాలి, లేదు తప్ప చేయలేకపోతుంటాడు. సో అందువలన ఈ కర్కాటక లగ్నం ఈ రాశి వారికి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ముందు నుంచి ప్రోత్సహించడం మంచిది. ధైర్యాన్ని చెప్పడం, ప్రోత్సహించడం, విజయవంతంగా చేయగలనటువంటి కాన్ఫిడెన్స్తో నింపితే 100% వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సాధించి, ఎక్కువ సక్సెస్ సాధించి మీరు ఆశించిన దానికన్నా అనేక రెట్లు ఫలితం పొందగలుగుతారు. ఎక్కువగా ఈ కర్కాటక రాశిలో ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక ఐఏఎస్ అధికారి ఉండొచ్చు. కానీ ఈ కుటుంబ సభ్యులు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, లేదంటే కామన్గా ఏదో ఒక చిన్న స్థాయి జాబ్లోనే ఉండిపోవడం జరుగుతుంటుంది. అలాగే దూరంగా పంపాలన్నా, బయటికి పంపాలన్నా, విదేశం పంపాలన్నా కూడా ఏదో విధంగా ఇతను భయపెట్టి, వాళ్ళు భయపడి ఈ పైని ముందుకెళ్లకుండా చేస్తుంటారు. వీళ్ళు రత్నధారణ విషయంలో 99% రత్నాల వల్ల, రత్నాలు ధరించడం వల్ల జీవితం మారిపోతుంది, అభివృద్ధి వస్తుందంటే మాత్రం నేను చెప్పను. కానీ కొంత సహకారిగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఎండాకాలంలో ఏసీలాగా, వర్షాకాలంలో గొడుగులాగా ఉపయోగపడుతుంది తప్ప ఏదో మేము ఉంగరం పెట్టేసుకున్నామని పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదంటే ఎవడు ఏం చేయలేడు. అది బెక్క వేస్ట్ తప్ప దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. కానీ పెట్టుకోవడం వల్ల కొంత కాన్ఫిడెన్స్, మీ నమ్మకం దాన్ని బట్టే పనిచేస్తారు తప్ప, మీ నమ్మకాన్ని బట్టే పనిచేస్తారు తప్ప మీరు ₹1,00,000 పెట్టి ఉంగరం కొన్నామని పని చేయలేదు, వాడు ఎవడో ₹1000 పెట్టి ఉంగరం కొన్నాడు వాడు పనిచేసింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా మీలోనే ఉంటుంది.
మీరు ఆలోచించే విధానం బట్టి మాత్రమే ఉంటుంది తప్ప ఇందులో ఏమీ టెక్నిక్ ఏమి లేదు. బట్ మీరు ఉంగరం ధరించాలంటే 100% ఈ రాశి వారు పగడం ఉంగరాన్ని ధరించాలి. చంద్రుడు రాష్ట్రాధిపతి అయినప్పుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడు కుజుడు, పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు యొక్క ఉంగరం కనీసం ఒక 3 క్యారెట్లు రాగిలో కానీ వెండిలో కానీ సరే బంగారంలో కూడా ధరించవచ్చు అనుకుందాం. కుడి చేయి ఉంగరం వేడికి ధరించడం వల్ల జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే కుజుడు ఎప్పుడైతే ఆటోమేటిక్గా బలవంతుడయ్యాడో జాతకుడు ధైర్యంగా ముందుకెళ్తాడు. ఈ రాశి వారికి పరీక్షలు అంటే చెమట పడుతుంటాయి, అన్ని చదువుతారు, అన్ని తెలివితేటలు ఉంటాయి, మొత్తం బుక్ చదువుతారు. కానీ పరీక్ష టైంకి చాలా వణికేస్తుంటారు, చేయిలో చేయి వణుకుతూ ఉంటుంది, చేయి చెమట పడుతుంటుంది. ఈ విధంగా వచ్చింది కూడా రాయలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు పగడం ధరించడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే ధైర్యంగా ముందుకెళ్తారు, మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పగలుగుతారు. ఇక నెంబర్ 2, దాని తర్వాత ధరించవలసింది లగ్నాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంబంధించినటువంటి ముత్యం. స్త్రీలు ఎక్కువగా ముత్యం ధరించవచ్చు, అది లగ్నంతో రాశితో సంబంధం లేదు. అలాగే మరి ముత్యం మంచిది లభించినప్పుడు 3 స్టోన్ చంద్రశిల అనే ఒక స్టోన్ కూడా దొరుకుతుంటుంది. దాన్ని కొంచెం పెద్ద దొరికితే లాకెట్ రూపంలో వేసుకోవచ్చు, చిన్నదైతే ఉంగరం రూపంలో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 3 స్టోన్ పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది, హాయిగా ధైర్యంగా సంతోషంగా ఉండగలుగుతారు. అది కూడా ధరించవచ్చు. దాని తర్వాత కనక పుష్యరాగం. కనక పుష్యరాగం అన్నది ఈ రాశి వారికి పగడం తర్వాత మాత్రమే పనిచేసినప్పుడు నెంబర్ 1గా పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే షష్ఠ భాగ్యాధిపతి అవుతున్నాడు ఈ రాశి వారికి. 6, 9 స్థానాధిపతి కాబట్టి రోగకారకుడు 6వ స్థానం, 9వ స్థానం అన్నది భాగ్యస్థానం కాబట్టి భాగ్యస్థానాధిపతిగా ధరించవచ్చు. కానీ 6వ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి అంటే సక్సెస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ముందు రోగాన్ని నుంచి దాన్ని తగ్గిస్తూ ఉంటాం. సో దానివల్ల కనక పుష్యరాగం కన్నా పగడం నెంబర్ 1గా ఉంటుంది, ముచ్చు నెంబర్ 2గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా పాలరాయి విగ్రహాలు, సాయిబాబా పాలరాయి విగ్రహం అయినా పర్లేదు, విఘ్నేశ్వరుడు అన్నా పర్లేదు, మీకు ఎవరిదన్నా పడదు, మార్బుల్ స్టోన్తో చేసినటువంటి విగ్రహాన్ని విద్యార్థులైతే వాడు చదువుకునే టేబుల్ పైన, వ్యాపారస్తులైతే వాళ్ళు వ్యాపార సంస్థలో వాళ్ళ పని క్యాష్ టేబుల్ పైన ధరించి పెట్టడం వల్ల నిరంతరం అయితే మీకు తోచిన విధంగా తెలుపు రంగు పుష్పాలతో పాలరాతి విగ్రహాన్ని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, మనశ్శాంతి లభిస్తుంది. సో ఇంకా సులువైనది ఎప్పుడైతే వారు పడుకున్నటువంటి రూమ్లో ఒక గాజు బౌల్ లేదంటే పెంగాణి బౌల్లో వాటర్ వేసి అందులో ఈ పాలరాయి మొక్కలు, చిన్న చిన్న పాలరాయి మొక్కలు పెట్టి వాయువ్యం వాటర్ అంటే ఉత్తరానికి 2 భాగాలు ఉంటాయి, ఈశాన్యం వాయువు. ఆ వాయువ్య భాగంలో ఈ వాటర్తో నింపినటువంటి బౌల్లో ఈ పాలరాయి మొక్కలు వేయడం వల్ల ప్రశాంతంగా మనశ్శాంతిగా హాయిగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ గ్యాప్ కూడా ఈ విషయంలో తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి జీవితంలో అప్పు తెస్తే మాత్రం తీర్చలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలన్నా కూడా ఈ పాలరాయి మొక్కలు వాళ్ళు పడుకునే రూమ్లో పెట్టుకోవడం వల్ల కానీ, ఎందుకంటే పాలరాతి విగ్రహానికి ప్రతిరోజు వాటర్తో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయడం వల్ల కూడా సంతృప్తికరంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. జీవితంలో ఇంకా మేము ఎందుకు పనికిరాం, ఇంకా మా వల్ల ఏమీ కాదు అనుకున్నవాడు ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే, మీరు మీ జన్మదినం అంటే మీరు ఏ తిథిలో పుట్టారో, అంటే తారీఖు కాదు, ఇంగ్లీష్ తారీఖు కాకుండా మీరు ఏ నెలలో ఏ తిథిలో పుట్టారో
ఆ తిథి రోజు అంటే మీ తెలుగు పుట్టినరోజు ప్రకారం ఆ తిథి ప్రకారం గోశాలకు వెళ్ళి, గోశాలలో ఇప్పుడు అన్ని గోశాలలో కూడా మనం మీ వెయిట్ చూసుకునే విధంగా అక్కడ మిషన్లు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి గ్రాసాన్ని అంటే ఆవు తినే విధంగా చిట్టో తవుడో లేదంటే గడ్డో ఈ చెరుకు సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ మొత్తం మీద ఆవు ఇష్టంగా తినేది మీరు ఎంత బరువు ఉంటారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి గ్రాసాన్ని గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టు మళ్ళా మీ లైఫ్ తిరిగి టర్న్ తీసుకోవడం జరిగే అవకాశం ఉంది ఈ రెమెడీ చేయడం వల్ల. అలాగే మీరు ప్రతి పౌర్ణమి రోజు మరి చంద్రుడు వచ్చేంత వరకు కూడా ఉపవాసం ఉండడం కానీ లేదంటే లైట్ ఫుడ్ తీసుకొని ఆ పౌర్ణమి రోజు రాత్రి చంద్రుణ్ణి అంటే వెన్నెల్లో అమ్మవారిని ఊహించుకొని పాయసం నైవేద్యంగా పెట్టి ఆ పాయసాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల కూడా మరి కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి వివాహం ఆలస్యం అవుతున్నా, ఉద్యోగం రాకపోయినా, ఎటువంటి సమస్య అయినా మరి మీరు ఒక 3-4 వారాలు ఈ పౌర్ణమి రోజు ఈ రెమెడీ చేయడం వల్ల 100% సక్సెస్ అవుతుంది. లేదు ఇది మన వల్ల కాదనుకుంటే ఏదైనా సోమవారం రోజు అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వారికి, భక్తులకు కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా సరే పాయసం అంటే బియ్యం పాయసం తయారు చేసి ఆ పేదలకి పిల్లలకి పంచిపెట్టడం వల్ల కూడా వివాహ, ఆర్థిక, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.